దేవదేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కృపా సమాధానములు కూడి చేరిన మీ అల్లరకు ఈ యొక్క దైవ సన్నిధి సాధన శిబిరముల ద్వారా రావలసిన ఆశీర్వాదము ప్రభు నిండుగా మీకు దయచేయును గాక. గట్టిగా ఆమేన్ చెప్తారమ్మా? ఇంకా గట్టిగా. ఎక్కడి వరకు వినబడాలా? మీ ఊరి చివరి వరకు వినబడాలా? గట్టిగా చెప్పండి. సరే, మంచిది. ప్రభు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ శ్రేష్టమైన స్థితిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను ఏర్పాటు గుంటూరును బట్టి ప్రభువు నామాన్ని మహిమపరుస్తూ, దేవుడు తాను అనుగ్రహించినటువంటి ఏర్పాటు స్థలము యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మనందరికీ ఉండాలని, యావత్తు మిషన్ అంతా కూడా ఈ బైబిల్ మిషన్ ఏర్పాటు ఎక్కడ ఉన్నా ఈ 40 దినాలు కూడా సన్నిధి అనేటువంటి స్వరము పావుర స్వరము వలె దేశమంతా కూడా అంతర్జాతీయంగా కూడా వినబడుచూనే ఉన్నది. ఇటు స్వరము ద్వారా దేవుడు అనేకమైనటువంటి మేలులు చేస్తూ, స్వరము వినుటే కాదు స్వరూపమును చూచే అనుభవములోనికి రావాలని మన బైబిల్ మిషన్ అధినాయకులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యూయల్ కిరణయ్య గారు, మన ప్రెసిడెంట్ అయ్య గారు, దేవుని అంతరంగ ఆలోచన ఆయన హృదయమదిలో ఉంచగా, దానిని మనందరికీ అందించాలి అనేటువంటి ఒక ఉన్నతమైన మహోన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఈ విధముగా మిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దైవ సన్నిధి సాధకుల సదస్సు ఏర్పాటు చేసి దానిని కొనసాగిస్తూ ఉన్నటువంటి మన ప్రెసిడెంట్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాతాన్ని తెలియచేస్తూ ఉన్నాను. బేతేల గృహవాసులందరికీ నా హృదయపూర్వకమైన వందన మరణాత తెలియచేస్తూ, ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేసి 2 కమిటీలను ఒక్కొక్క అధికారికి అప్పగించి దానిని మీరు కొనసాగించండి అని తెలియచేశారు. అలా అప్పగింపబడి సభాధ్యక్షులుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ వెన్నుదన్నుగా ఇప్పటి వరకు జరిగించినటువంటి ప్రతి సాధన శిబిరము కూడా, సదస్సు కూడా జయకరముగాను, ఆనందకరముగా, ఆశీర్వాదకరముగా, మిషనుకు ఖ్యాతి తెచ్చే విధంగా నడిపించడానికి అహర్నిశలు ప్రయాసపడుతున్నటువంటి సభాధ్యక్షులు, బైబిల్ మిషను అధికారులైన రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ అయ్య గారికి ఈ యొక్క ఆత్రేయపురము దైవ సన్నిధి సాధకుల సభ ద్వారా హృదయపూర్వకమైన వందన మరణాతాన్ని తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే వేదికను అలంకరించిన నాతోటి దైవాభిషక్తులకు, అలాగనే వేదిక ముందున్నటువంటి దైవ సేవకులకు, యాజకులకు, రెవరెన్స్కు, అలాగే సేవకురాండ్రకు నా హృదయపూర్వకమైన వందన మరణాత తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ఒక మాట సెలవివ్వగానే చక్కగా స్త్రీలు, పురుషులందరూ కూడా దేవదూతల వలె తెల్లని వస్త్రాలు ధరించి, మీరు కూడా మీకు ఇవ్వబడిన స్థానములో మీరు ఇప్పటి వరకు కూర్చున్నారు. మీకు కూడా హృదయపూర్వకమైన వందన మరణాత తెలియచేస్తూ, ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని ప్రభు నాకు ఇచ్చినటువంటి తరుణములోనే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యాన్ని చదివే ముందు కొన్ని విషయాలు నేను మీకు తెలియచేసి, ఈ దైవ సన్నిధి సాధన చేస్తే మనము సాధువులుగా మార్చబడడానికి, సన్నిధిని ఎవరైతే సాధన చేస్తారో వారు సాత్వికులుగా మార్చబడతారని,
దైవ సన్నిధి యొక్క సాధన ద్వారా మనము సాధించలేనిది ఏది ఉండదు అన్న సంగతిని మనమందరము కూడా గుర్తించాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకనే అందరూ భక్తిని సాధన చేస్తున్నారు. బైబిల్ మిషన్ బిడ్డలమై ఉన్న మనము సన్నిధిని సాధన చేయవలసిన వారమై ఉన్నాం. సన్నిధి అంటే దేవుని ఉనికి అని మన అందరికీ తెలిసిన మాట. అందుకే దైవజనులు యేసు నీ తలపే అనే పాటలో నీ సముఖమున నా ముఖము చూచినప్పుడు ఎట్లుండునో అని వ్రాశారు. గనుక ఆయన సముఖమునందు మన ముఖములు ఎలా ఉన్నవి? ఆకారము లేని దేవుడు, నిరాకారుడైనటువంటి దేవుడు ఆకారము కలిగినటువంటి మానవుడిగా మన మధ్యకు వచ్చి పాప వికారముతో ఉన్న మనలను పరిశుద్ధమైనటువంటి అలంకారాకృతమైనటువంటి స్థితిలోనికి నడిపించాలని సన్నిధిని మనకు దైవజనుడి ద్వారా భూలోకములో ఏర్పాటు చేశారు. అందుకనే సంఘములోనికి వచ్చిన మనం అందరము కూడా సన్నిధిలోనికి వస్తే, ప్రియ దేవుని పిల్లలారా, పెళ్లి కుమార్తె ఆభరణములు అన్నీ కూడా విడిది గదిలో ఎలాగో అలంకరించుకుంటుందో, సన్నిధి పరులైన వారు సన్నిధి గదిలోనికి వస్తే వరుడు నచ్చినట్లుగా, వరుడు మెచ్చేటట్లుగా వధువుగా అలంకరించుకోవడానికి విడిది గదిగా దేవుడు మనకిచ్చాడు అన్న సంగతిని సన్నిధిలో మనమందరము కూడా గుర్తించాలి. సన్నిధి ఒక ఊట బావి లాంటిది. సన్నిధి ఒక జీవవృక్షము వంటిది. సన్నిధి జీవజలము వంటిది. గనుక బైబిల్ మిషనుకు సన్నిధి పునాది అయి ఉన్నది. గనుక సన్నిధి లేకుండా సాగలేదు ఈ మిషను. సన్నిధి లేకుండా కట్టబడలేదు ఈ మిషను. సన్నిధిలోనే ప్రత్యక్షతలు ఉన్నాయి. అందుకని మీలోని భక్తి కట్టిపడును ఇట్టి ధ్యానము చేసిన ఎడల అన్నారు అయ్యగారు 66వ తెలుగు క్రైస్తవ కీర్తనలో. సన్నిధిలో మనము ధ్యానము చేసిన ఎడల దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, దర్శనమిస్తాడు. గనుక మీరందరూ కూడా సన్నిధి చూసేవారుగా కాకుండా సన్నిధిని చేసేవారుగా మారాలని ఈ సాధన అనేటువంటి మాటను వాడడము, ఒక కార్యాన్ని సాధించాలి అనంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఏం చేయాలి? సాధన చేయాలి. చాలామంది సింగర్స్ ఉంటారు, అలాగే ఆర్కెస్ట్రా బృందం వారు ఉన్నారు. ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి. చేయకపోతే మీ ఫింగర్స్ వాటి మీద ఆడవు. అలాగే నేతవాడు మగ్గం మీద ప్రతిరోజు మగ్గాన్ని నేస్తూ ఉండాలి. ఆ సాధన చేయకపోతే ఆట ఆడదు. ఆ మగ్గం మీద అటు ఇటు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే పాటలు పాడేవారు ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి అంటే సాధన చేయాలి. గనుక ప్రతిదీ సాధించగలుగుతాం. చాలా సంతోషం. మీ అందరిని ఇలాగ చూడడం ఆనందదాయకం. అయితే మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. దైవజనులు దేవదాసయ్య గారు ఆయన ఆత్మ ద్వారా అందించినవి, ఆత్మ ద్వారా అందుకొని మనందరికీ అందించిన కాకాని స్వస్థతశాల ముద్రాక్షరశాలలో దైవజనుని యొక్క ప్రచురణలన్నీ కూడా ప్రింట్ చేయబడుతూ ఉన్నాయి. గనుక ప్రింటింగ్లో ఉన్న ప్రతి పుస్తకం నా ఇంటిలో ఉంది, నా యొక్క సంచిలో ఉంది అన్నవారు మీలో ఎంతమంది ఉన్నారు? అయ్యగారు రచించిన ప్రతి పుస్తకాన్ని నేను కొనుక్కుని ఇంటిలో పెట్టుకున్నాను, అదే నా సంపద అనేవారు మీలో ఎంతమంది ఉన్నారు? అన్ని పుస్తకాలు ఉన్నాయా మీ దగ్గర? లేకపోతే దేవుని పిల్లలారా, మీ స్థానిక సంఘ గురువర్యులు ఆనంద ప్రకాష్ గారికి మీరు తెలియచేయండి. అందరూ కూడా ఈ సన్నిధిని గురించిన ఈ 3 పుస్తకాలు దేవుని పిల్లలారా మీరు తెప్పించుకోవచ్చు.
ఒకటి సన్నిధి సంపద, సన్నిధి వన్నీ, దైవ సాన్నిధ్యం. గనుక దయచేసి పేపర్ కాస్ట్ పెరిగినా, ప్రింటింగ్ కాస్ట్ పెరిగినా అయ్యగారు మాత్రం పుస్తక కాస్ట్ పెంచలేదు. దేవుడికే మహిమ కలుగునుగాక. గనుక మనందరి ఎడల మన అయ్యగారికి ఉన్న ఉదారమైన స్వభావాన్ని మీరు గుర్తు చేసుకోవచ్చు. మీ ఇంటిలో విలువైన బంగారం ఉంది, లేకపోతే పొలం దస్తావేజులు ఉన్నాయి. నేనంటాను అన్నిటికంటే విలువైంది ఈ దైవజనుని యొక్క సన్నిధి సంపద. గనుక ఈ సన్నిధి సంపద పుస్తకం మీరు బయట ఎవరి దగ్గరికి వెళ్ళినా చిన్న పుస్తకంగా కనబడుతుంది, కానీ దీన్ని పాటిస్తే మనందరికీ సంపదే సంపద. గనుక జాగ్రత్త. ఎవరైనా సంపద వద్దనుకుంటారా? చెప్పట్లేదు. మీరు వద్దనుకుంటారా? వద్దనుకుంటే కొనుక్కోకండి. ఓ రోజున మేమందరము స్వస్థలాల్లో పనిచేస్తున్నప్పుడు అయ్యగారు ప్రింట్ చేసిన పుస్తకాల విషయంలో చెప్తూ చిన్న మాట అన్నారు. మీరు కొంటే 1,00,000, కొనకపోతే నాకు 1,00,00,000 రూపాయలు దేవుడే ఇస్తాడు అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మీరందరూ కూడా శాలకు వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు పనున్నా లేకపోయినా ఒక మాట చెప్తాను, పనిగట్టుకుని పుస్తకాల కోసమైనా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొని తెచ్చుకోండి. ఏదో ఒక రోజున ప్రదేవుని పిల్లలారా, కష్ట సమయములో, బాధ సమయములో ఒక ఔషధముగా, ఒక ఆదరణగా, ఎవరు అందుబాటులో లేనప్పుడు దైవజనుని మాటలు మీకు పుస్తకము తెరిచి మీరు చదివితే దీనిలో ఉన్న జీవశక్తి మీలోనికి వస్తుంది. కనుక సాతాను ఎదిరించు సూత్రముల పుస్తకము బైబిల్ మిషన్ వారికి బైబిలుతో సమానము అన్నారు అయ్యగారు. అందుకే మీరు అందరూ కూడా, అందుకే సాతాను విలువ ఇప్పటికీ పెంచలేదు అయ్యగారు. ఆ 15 రూపాయలే. ఎందుకనంటే నేను సస్యాల్లో కౌంటర్లో బుక్స్ అమ్మేవాడిని. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువిచ్చిన మహా గొప్ప కృప. అందుకే మీరందరూ కూడా ఇలాగూ చేయండి అని చెబుతూ సన్నిధిని గురించి నాకంటే శ్రేష్టమైన మాటలు అందించడానికి మన పెద్దలు సిద్ధంగా ఉన్నారు. కొద్ది విషయాలు నేను మీకు చెప్తాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 42వ ఆదికాండ గ్రంథము 42:13 వచనాన్ని మనందరము చదువుదాం. 42 ఆదికాండము 13వ వచనం. అందుకు వారు, చదువమ్మా. నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కానాను దేశంలో ఉన్న ఒక్క మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయినటువంటి దేవదేవుని బట్టి సన్నిధి అనేటువంటి మాట చాలా అలవాటుగా మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఇక్కడ మీరు చదివినటువంటి వాక్య గ్రంథములో యాకోబు యొక్క కుమారులు ఎంతమంది? 12 మంది. 12 మంది కుమారులలో ప్రియ దేవుని పిల్లలారా, ఒకడు లేడు అని చెప్తున్నారు. చెబుతున్నవారు ఎంతమంది అంటే 10 మంది. మా తండ్రికి మేము పుట్టినది 12 మంది, కానీ ఒకడు ఇంటి వద్ద ఉన్నాడు, ఒకడు మాత్రము లేడు, మేము 10 మంది ఇక్కడికి వచ్చాము అంటున్నారు. ఇంటి వద్ద ఉన్న వానితో లెక్క వేస్తే సంఖ్య 11 వస్తుంది, కానీ 12 మాత్రం రావడం లేదు. కానీ మేము ఎంతమంది అని చెప్తున్నారు? 12 మంది అని చెప్తున్నారు. గనుక ఇక్కడ ఒక చిన్న మాట మీకు చెప్తాను. యాకోబు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగాను, యాకోబు చేసుకున్నటువంటి భార్యలు ఈ లోకములో ఉన్నటువంటి ఇతర దేవుని పిల్లలారా వాటికి సాదృశ్యంగాను, మూడవదిగా యాకోబు యొక్క 10 మంది కుమారులు 10 ఆజ్ఞలకు, ధర్మశాస్త్రానికి సాదృశ్యంగాను, బెన్యామీను ఇంటి దగ్గర ఉన్నాడు, అతడు ప్రార్థనకు సాదృశ్యంగాను, యోసేపు
సన్నిధికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. యాకోబు దేవునితో పోరాడి గెలిచినవాడు, మనుషులతోనూ పోరాడి గెలిచినవాడు. అబ్రహాము యొక్క విశ్వాసము, ఇస్సాకు యొక్క విధేయత, యాకోబు యొక్క పట్టుదల, రాహేలు యొక్క అందాన్ని కలబోసిన వాడే యోసేపు అన్నారు. గనుక నేనంటాను, రాహేలు సమాధిలో ఉండి కూడా యోసేపు రాజయ్యేంత వరకు కన్నీరు కార్చడం ఆపలేదట. అందుకే మీ అందరికీ నేను తెలియచేసే మాట, 3 వరుసలు మీకు కనబడుతుంది. ఒకటి, 10 మంది కుమారులు ఒక ప్రక్కనున్నారు. ఇంటి దగ్గర ఒక కుమారుడున్నాడు, ఒక్కడు లేడు. ఎన్ని వరుసలైనవి? ఎన్ని వరుసలమ్మా? 3. గనుక జాగ్రత్తగా మీరు చూస్తే ఒక్కడు లేడు అని ఈ 10 మంది ఎవరితో చెప్తున్నారు? చెప్పాలి. మీరు మాట్లాడితే బాగుంటుంది. చెప్పాలి. ఎవరైతే లేరంటున్నారో ఆ ఉన్నవాడితోనే చెప్తున్నారు. అందుకే నిర్గమకాండ 3వ అధ్యాయములో నేను ఉన్నవాడను అన్నాడు. ఇప్పుడు యోసేపు ఉన్నాడా లేడా? ఉన్నాడు. జీవముతో ఉన్నాడు. దేవుని పిల్లారా, ఫలింపులో ఉన్నాడు. అందుకే ఇక్కడ కూడా యాకోబు కుమారులు 10 మంది కనానులో కరువు వచ్చినప్పుడు ఐగుప్తికి వచ్చారు. వచ్చిన వారు ఎవరి సముఖమందు నిలబడ్డారు? చెప్పండి. యోసేపు సముఖమునందు నిలబడ్డారు. సముఖము అంటే సన్నిధి. ఒక రోజున ఎస్తేరు కూడా రాజు సముఖమునందు నిలబడింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక రోజున పిలాతు యొక్క సముఖమందు నిలబడ్డాడు. సముఖము అంటే సన్నిధి. ఒక్కడు లేడు, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక్కడు లేని లోటు ఏం చేసింది అంటే 10 మంది అన్నలను ఆ ఒక్కడ దగ్గరికే నడిపించింది. మన జీవితంలో బైబిల్ ఉన్నది, పాటలు ఉన్నాయి, సంఘ క్రమాలు ఉన్నాయి, దేవుని పిల్లల కానుకలు ఉన్నాయి, ఉపవాసములు ఉన్నాయి, పరిచర్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నవి. కానీ ఏమీ లేదు, సన్నిధి లేదు. ఏమి లేదు? సన్నిధి లేదు. సన్నిధి అంటావే కానీ సన్నిధి సారము నీవు ఎరుగవుగా. సన్నిధి ఉన్నది కానీ సన్నిధిలో ఏమి లేదు. చెప్పాలి మీరు. మనములేమా సన్నిధిలో సారము లేదా? మాట్లాడలేదు. ఇప్పుడు కాలంలో చాలామంది అంటున్నారు, అప్పుడు తిన్న ఆహారంలో ఉన్న సారం ఇప్పుడు తినే ఆహారంలో లేదు అని. కానీ నేనంటాను, సన్నిధి సారమగలదే కానీ ఆ సారమగలిగిన సన్నిధిలోనికి మనమే వెళ్ళడం లేదు. చేజేతులారా యోసేపును అన్నలు ఏం చేశారు? చెప్పండి అమ్మా. అందుకని ఒక వర్తమానములు అయ్యగారు చెబుతూ, దేవుని పిల్లారా, అన్నము తిన్న అన్నలే తమ్ముడి మీద ఏం పడ్డారు? అసూయ పడ్డారు, అంగీని తీసేశారు, అవమానపరిచారు, 20 వెండి నాణ్యాలకు అమ్మి వేశారు, గోతిలో పడవేశారు. అవునా కాదా? అయితే దేవుని పిల్లలారా, 3 ఇంగ్లీష్ మాటలు ఉంటాయి. పిట్, ప్రిజన్, ప్రిన్స్. పిట్ అంటే గొయ్యి, ప్రిజన్ అంటే జైలు, ప్రిన్స్ అంటే రాజు. గోతిలో నుండి ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి అమ్మా. జైలుకు వెళ్ళాడు. అందుకే అయ్యగారు చెప్తూ, జయించిన వారిని జైలుకు పంపారు. కనుక దేవుని పిల్లలారా, ఒక్కడు లేడు. యాకోబు తన భార్యలు 10 మంది కుమారులు, కనిష్ఠుడు అక్కడే ఉన్నారు. కానీ దేవుని పిల్లలారా, ఒక్కడు లేడు. 3 వరుసలు కనబడుతూ ఉన్నాయి, 3 గుంపులు ఉన్నాయి. ఒక తండ్రి బిడ్డలమే కానీ దేవుని పిల్లలారా, మా మధ్యలో ఒకడు లేడు. అలాగని బ్రతికున్నాడా అని చెప్పడం లేదు, చనిపోయాడు అని చెప్పడం లేదు, ఏం చేశారో కూడా మాట్లాడలేదు. ఆ 10 మంది చెప్పడం లేదు. చనిపోయాడని వారి నోటితో వారు చెప్పలేకపోతున్నారు. అలాగని ఉన్నాడని చెప్పగలరా? మాట్లాడలేదు. మీరు ఉన్నారని కూడా చెప్పలేరు. 10 మంది ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? 10 ఆజ్ఞలకు. ఆజ్ఞలు అంటే దేవుని పిల్లల దేవుని వాక్యానికి సాదృశ్యం, ధర్మశాస్త్రానికి సాదృశ్యం,
అందుకే నేను అంటాను, ఇలాగంటున్నానని కూర్చున్న సభికులు కానీ లైవ్ ద్వారా వింటున్న వారు కానీ దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఒక చిన్న మాట చెప్తాను. వాక్యము బైబిలు లేని సంఘాలు ఏమైనా ఉన్నాయా భూమి మీద? చెప్పాలి మీరు. వాక్యము లేని సంఘము కానీ బైబిలు లేని సంఘము కానీ ఎక్కడా లేదు. ప్రియమైన పిల్లారా, బెన్యామీను ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థన లేని సంఘాలు కూడా ఏవి భూప్రపంచంలో ఎక్కడా లేవు. అందుకే నేను అంటాను, కానీ ప్రియమైన పిల్లలారా, అన్ని మిషనుల కంటే ఈ మిషను ఎందులో గొప్ప అని నేను అడిగితే నేను చెప్పగలిగిన మాట, దైవజనుని ఆధారము చేసుకుని చెప్పగలిగిన మాట, సన్నిధి కలిగిన మిషను. ఏ మిషను? అందుకే నేను అంటాను, 10 మంది వాక్యాన్ని కలిగి ఉన్నారు, ప్రియమైన పిల్లల ప్రార్థన కలిగి ఉన్నారు, అందరూ అన్నీ కలిగి ఉన్నారు, కానీ సన్నిధి కలిగినటువంటి మిషను. అన్నదమ్ములందరూ కూడా యాకోబుని కలిగి ఉన్నారు. కలిగి ఉన్నారా లేదా? అంటే మనందరము యాకోబును దేవునికి సాదృశ్యంగా తీసుకున్నాం. అందరూ దేవుణ్ణి కలిగి ఉన్నవాళ్ళే. అందుకే ప్రియమైన పిల్లలారా, బైబిలు అంటే వాక్యం, వాక్యం అంటే బైబిలు. ఒక వాక్యాన్ని చదువుదాం. ప్రియమైన పిల్లలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఒక మాట చదువుదాం ముందుకు వెళ్ళి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి చాలమ్మా. ప్రియమైన పిల్లలారా, చేరినవి చాలు. కొంచెం స్పీడ్గా చదివి పెట్టండి. ప్రియమైన పిల్లలారా, ఒక మాట చెప్తాను. నీ ప్రార్థనను నీ ధర్మ కార్యాలు ఎక్కడికి చేరినవి? ఇప్పుడు ప్రార్థన ముందా, ధర్మ కార్యాలు ముందా? మీరు చదివిన వాక్యంలో ఏది ముందుంది? దేవుని సన్నిధికి మొదట ప్రార్థన చేరిందా, ధర్మ కార్యాలు ముందు చేరాయా? చెప్పండి. ప్రార్థనే చేరింది. ప్రధానమైనది ఏమిటి? ప్రార్థన. బైబిల్ చదువుతుంటే మనము దేవునికి, ప్రియమైన పిల్లలారా, ఆనందం కలిగించే వారం అవుతాం. అందుకే ప్రతిదినము కూడా వాక్యమై ఉన్న దేవునితో మనము మాట్లాడుతూ ఉండాలి. వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి. కానీ ప్రియమైన పిల్లలారా, విశ్వాసికి ప్రార్థన ఒక్కటే చాలదు, బైబిల్ చదివితే సరిపోదు. కానీ ప్రియమైన పిల్లలారా, యోసేపు వలె మనము ఫలించాలి అనంటే నిత్యము మనం ఏం చేయాలి? సన్నిధి ఆ ఒక్కటే. ఇందాక త్రిత్వదేవుని వాక్యాలు చదివేటప్పుడు అయ్యగారు చదివించారు. ఉత్తమమైనది ఒక్కటే. ఏంటి చెప్పండి? అది చెప్పండి అమ్మ. మరియా ఉత్తమమైనది ఒక్కటే. ఆమె యొద్ద నుండి దాన్ని ఎవరూ కూడా తీసివేయలేరు. ఇప్పుడు నేనంటాను, 11 మంది ఒక ఎత్తు అయితే, చెప్పండి, యోసేపు ఒక్కడే ఒక ఎత్తు. అంటే నేనంటాను, ఈ కార్యక్రమాలు ధర్మకార్యాలన్నీ ఒక ఎత్తు అయితే సన్నిధి ఒక్కటే ఒక ఎత్తు. అందుకే మీరు అందరూ ఏం కలిగి ఉండాలని అయ్యగారి ఉద్దేశం చెప్పాలి. మీరు సన్నిధి. అందుకనే మీరు బైబిల్ మిషన్ చాటండి అనే పాటలో కూడా సన్నిధిలోనే బ్రతుకన్నారని అని ఉంటుంది ఒక చరణం. సన్నిధిలోనే. ప్రియమైన పిల్లారా, మన బ్రతుకు సన్నిధి మొక్కను ఏం చేశారు? నాటించారు అని ఉంది. నాటటము అంటే స్థిరము. ప్రియమైన పిల్లలారా, కుండీలో మొక్క అనుకోండి, ఏం చేస్తాం? ఈరోజు ఈ స్టేజ్ మీద పెట్టాం, రెండో రోజు ఇంకో స్టేజ్ మీద పెడతాం, మూడో రోజు ఇంకో స్టేజ్ మీదకి వెళ్ళిపోతుంది. కానీ నాటితే స్థిరం. అందుకే సన్నిధి మనల్ని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. ప్రియమైన పిల్లలారా, సన్నిధిలో మీరుండండి, సన్నిధి మీలోనికి వస్తుంది. ఇప్పుడు 10 మంది సోకాల్డ్ పీపుల్ అనుకున్న ఈ 10 మంది అన్నలు ఎవరి దగ్గరకు వచ్చారు? ఖాళీ గోను సంచులు పట్టుకొని. చెప్పాలి మీరు. పండే కనాను, రమ్యమైన కనాను, దేవుడు కొలిచి ఇచ్చిన ఈ కనాను, దేవునితో మనుషులతో పోరాడి గెలుచుకున్న స్వాస్యమై ఉన్న యాకోబు ఉన్న ఈ కనాను ఎండిపోయింది. కానీ సన్నిధి పరుడు ఉన్న ఐగుప్తి మాత్రం పండిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నా, దేవుని మన బ్రతుకు పండాలి అంటే, మన బ్రతుకు స్థిరపడాలి అని అంటే, మీరు వాక్యాన్ని కలిగి ఉన్నారు, నేను తప్పు అనడం లేదు. ప్రార్థన కలిగి ఉన్నారు, తప్పు అనడం లేదు. ధర్మకార్యాలన్నీ బాగున్నాయి, నేను కాదనడం లేదు. కానీ మనము దేవునిని ముఖాముఖిగా చూసే స్థలం ఏది చెప్పండి? సన్నిధి. ఆ సన్నిధిని మీరు ఏం చేయండి? సాధన చేయండి. ఏం చేయండి?
అది పూర్వకాలమందు కర్ర సాధన ఉండేది. ప్రియమైన పిల్లలారా, అలాగే మీరు కూడా సాధన చేయండి. తండ్రి వద్ద బెన్యామీను ఉన్నాడు. అందుకే ప్రియమైన పిల్లలారా, చాలా విషయాలు అయినా ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన జీవితము నీ తండ్రికి ఎప్పుడూ నిన్ను దూరం చేయకుండా నిన్ను దగ్గరగా ఉంచుతుంది. అయ్యగారు చెప్తూ పాటలో మన 54 తెలుగు క్రైస్తవ కీర్తనలో చెడుగెక్కువగుచున్నది భూలోకమున చెడుగెక్కువగుచున్నది, అవునా, కడ వరకు పోనీయుడి మీ ప్రార్థన అన్నారు. ఎక్కడి వరకు వెళ్ళాలట? చెడుగెక్కువగుచున్నది కనుక ప్రార్థన కూడా ఏమవ్వాలి? ఎక్కువ అవ్వాలి. ప్రార్థనలో ఏమున్నది? బలము ఉన్నది, సన్నిధిలో శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే నేనంటాను, దావీదు దేవుని పిల్లలారా, సరే ఆ విషయాలన్నీ అలాగూ చేస్తే ఈ రెండింటిలో దేవుని యొద్దకు వేగముగా చేరింది ప్రార్థన. దేవుని పిల్లలు, అందుకే మీరు అందరూ ఏం కలిగి ఉండండి? ప్రార్థన కలిగి ఉండండి, వాక్యము కలిగి ఉండండి. కానీ నేనంటాను, యోసేపు దగ్గర ఏమంటే మూటలు ఉన్నాయా లేవా? కనుక జాగ్రత్త. నేను 3 విషయాలు చెప్తాను. దేవుని పిల్లలు, యోసేపు దగ్గర ఎన్నోవాడు? యోసేపు చెప్పాలి, మీరు చెప్పండి అమ్మ. వరుస క్రమంలో ఎన్నోవాడు? 11వ వాడు. రాహేలు వరుసకు వస్తే ఎన్నోవాడు? చెప్పాలా? ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న బైబిల్ మిషన్ వరుస క్రమంలో 11వ ప్రెసిడెంట్ గారు దేవుని పిల్లరా సామ్యూయల్ కిరణయ్య గారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దేవుడు అనుగ్రహించిన భాగ్యములో, ప్రభువిచ్చిన కృపలో రాహేలు తల్లిలాగా కన్నీరు కార్చిన మదర్ ప్రమేలా సెల్వరాజమ్మ గారికి జ్యేష్ఠుడు. దేవునికి స్తోత్రం. చెప్పాలా బాబు? మైక్ అయిపోయిందా? సరే, మంచిది. దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీరందరూ కూడా, అందుకే అయ్యగారు దగ్గర మిషన్ గురించి, యోసేపు దగ్గర మూటలు ఉన్నట్టు దేవుని పిల్లల అయ్యగారు దగ్గర కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి ఈ మిషన్ విస్తరింప చేయడానికి. మనం దాన్ని ఒడిసి పట్టుకోగలిగితే దేవుని పిల్లలారా, దావీదు ఎంత గొప్పగా ఒడిసెల విసరగలిగాడో గురు చూచి, దేవుని పిల్లలారా, అలాగూ మనము కూడా మిషన్ను వేగముగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి సాధనము, సాధకము ఏంటి చెప్పండి? సన్నిధి. ఏ సన్నిధి? దైవ సన్నిధి. అందుకే మీ అందరికీ చెప్తున్నా, సంగమా, నీ జీవితంలో వాక్యం ఉంది, ప్రార్థన ఉన్నది, కానీ మనందరి జీవితంలో ఒకటి లేదు. ఏంటి అంటే చెప్పండి? సన్నిధి. కనుక దేవుని పిల్లలారా, నేను పాడను కానీ వివరిస్తాను. సన్నిధి సన్నిధి అంటావే కానీ సన్నిధి నీవు ఎరుగవుగా పరగచేలలో పంటను చూచి బోయాజు పాదాన్ని మరచేవు విడిచేవు. దేవుని పిల్లలారా, అయ్యగారు చెప్తూ చాలా చక్కగా ఏమన్నారంటే, 1 చూచావు, 2 కూర్చుకున్నావు. మంచిదే. దేవుడు దయచేసిన ఈ గొప్ప శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని బట్టి 2వది విడిచేవుగా మరచేవుగా. ఇదా విడిచేవుగా మరచేవుగా. ఏం చూచి విడిచావు? ఏం చూచి మరచావు? పరగచేలలో పంటను చూచి. దేవుని పిల్లరా, పరిగచేలు అంటే అయ్యగారు చెప్పిన మాట. నేను సంఘానికి వెళ్ళాను. అమ్మ జాగ్రత్తగా వినండి తల్లి మాట, లేకపోతే అపార్థం వస్తుంది. నేను సంఘానికి వెళ్ళాను, సంఘము ప్రార్థించారు, సేవకుడు ప్రార్థించాడు, స్వస్థత కలిగింది, జబ్బు తగ్గింది, రుణము తీరింది, రణము పోయింది, బిడ్డకు వివాహం అయిపోయింది, ఉద్యోగము వచ్చింది. దేవుని పిల్లలారా, దేవుడు చేసే మేలులు, సంఘములో ఇచ్చే నెరవేర్పులు, ప్రార్థన చేసుకుంటే కలిగే ఆశీర్వాదాలు, ఇవన్నీ చెప్పండి పరకలే. ఇవన్నీ ఏంటి? పరకల్లాంటివి, పరిగెలాంటివి. ఒక మాట అడుగుతాను, పరిగె ఏరుకునే వారి దగ్గర ధాన్యం ఎక్కువ ఉంటుందా? కళ్ళములో ఉన్న వారి దగ్గర ధాన్యం ఎక్కువ ఉంటుందా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఆ కళ్ళములో ఎవరున్నారు? చెప్పండి. బోయాజు ఉన్నాడు. పరమ బోయాజు అయి ఉన్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు మరియ వెళ్ళి పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఉత్తమమైనది అని ఎలాగన్నారో, అలాగే పరమ బోయాజు గారైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర మనం కూడా కూర్చోగలిగితే, నేనేమనుకున్నాను అంటే, కళ్ళము, కళ్ళెము, పళ్ళెము,
కాళ్ళు, కళ్ళు సన్నిధి స్త్రీలకు ఉండవలసిన లక్షణాలు ఇవి. ప్రియమైన పిల్లలారా, దేవాది దేవుణ్ణి బట్టి కళ్ళెము అనబడేటువంటి, కళ్ళము అనబడేటువంటి సంఘములో ఉన్నవారులారా, మీరందరూ బోయాజు పాదాలని చెప్పండి సన్నిధి దగ్గరికి రావాలి. బాగా వినండి. వచ్చిన వారులారా, మీ నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. మీ నోటికి ఏం పెట్టుకోవాలి? సన్నిధి స్త్రీలు నోరు గలవారై ఉండకూడదు, కన్ను గలవారై ఉండాలి అన్నారు అయ్యగారు. బైబిల్ మిషన్ వాళ్ళు ఏం గలవారై ఉండాలి? ఇవాళ ఎక్కడ చూసినా నోరేసుకు పడిపోతున్నారు. మాట్లాడలేదు మీరు. బైబిల్ మిషన్కు సన్నిధి స్త్రీలు రక్తనాళముల వంటి వారు. బైబిల్ మిషన్కు సన్నిధి స్త్రీలు ఒక సైన్యము వంటి వారు. బైబిల్ మిషన్కు లేదా నీ స్థానిక సంఘానికి ప్రియమైన పిల్లలారా, సన్నిధి అంటే నూనె దొరికే స్థలం, నిటారు కొండ, నిటారు నిచ్చెన. జాగ్రత్తగా ఎక్కపోతే జారి పడిపోతావు. అందుకే సన్నిధిని జాగ్రత్తగా చేయాలి. బైబిల్ మిషన్ వారు ప్రియమైన పిల్లలారా, నేను బహుబహాటముగా చెప్తున్నాను, బోయాజు పాదాన్ని పరగచేలలో పంటను చూచి పరిగేరుకుంటూ కంకిలేరుకుంటూ ఇక్కడొక కంకి, అక్కడొక కంకి, అక్కడొక కంకి ఏరుకుంటే, నేను అప్పుడప్పుడు మా సంఘానికి చెప్తాను, చెట్టన్నికి ఉన్న కొమ్మలన్నీ కాయక్కర్లేదు, ఒక్క కొమ్మ గట్టిగా కాసి దులిపితే గంప నిండిపోద్ది అని చెప్తాను. ఏమి నిండిపోద్ది? నేను మాట చెప్పనా, దయచేసి మీరు బాధపడొద్దు. కానీ చేపలు ఉన్న చోట వలయ్యాలా, మనం వలేసిన చోటికి చేపలు రావాలా? మాట్లాడలేదు. అది మీ అనుభవం. ఆహా, మనము వలేసిన దగ్గరికి ఏమి రావాలా? అది. అంతేగాని చేపలున్న చోట. ఈ ఉపమానం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఓ మాట చెప్తాను. పెద్దలు కూడా నన్ను క్షమించాలి దయచేసి. ప్రియమైన పిల్లారా, ఒక వర్తమానం చెప్తాను. పాస్టర్ గారు ఆవేదనతో చెప్పిన మాట. ప్రియమైన పిల్లారా, ఒక ఆయన వెళ్ళి చెరువు గట్టు మీద గాలం వేస్తున్నాడట. మధ్యాహ్నానికల్లా చేపలు పడిపోయినాయి. ఇంటికి వచ్చేసాడు. ప్రక్కన నమ్మందట, ఏం కూర అని అడిగిందట. చేపలు. మా వారు వెళ్ళి చేపలు పట్టుకొచ్చాడు అనగానే ఈ అమ్మ ఊరుకుంటుందా? నువ్వు ఉన్నావు ఎందుకు ఇంటికాడ, అలాగే పడుకున్నావు అని 4 కేకలు వేయగానే, దీంతో పోరెవడ తట్టుకుంటాడని ఈడు కూడా ప్రియదేవుని పిల్లరు గేలం కొనుక్కుని, ముళ్ళు కొనుక్కుని, ప్రియదేవుని పిల్లర ఎర్రలు తవ్వి అన్ని సంచులు వేసుకుని ఈడు కూడా చెరువుడికి వెళ్ళాడు. చెరువుడికి వెళ్ళి ప్రియదేవుని పిల్లరు ఈడు ఈ గట్టు మీద ఎత్తడాడని ఆ గట్టు మీద వేసాడంట. ఏంటిది? గాలం. గాలి ఎగువుకి ఈడు గేలం వేస్తుంటే పడుతుందట, చేప వేసుకుంటున్నాడట. ఈ గాలి ఎగువుకి చేపలన్నీ ఎటు వస్తున్నాయి? మాట్లాడలేదు. వీడి దగ్గరికి వస్తున్నాయి. మధ్యాహ్నం అయిపోయింది. వీళ్ళ భార్య గుర్తొచ్చింది వీడికి మనసులో. అయ్య బాబోయ్, ఏమీ పట్టకుండా ఇంటికి వెళితే ఏమంటదోనని, లాభం లేదని ప్రియదేవుని పిల్లలు అవతల గట్టు మీద ఉండి యువతల గట్టు మీద చేపలు పడతానమనే కాన్సన్ట్రేషన్తో చూశాడట. వీడి ఏకాగ్రత అంతా చేపల మీద ఉందట, ఆడి కాన్సన్ట్రేషన్ అంతా వీడి మీద ఉంది. ప్రియదేవుని పిల్లలారా, ఇక లాభం లేదని బొంగట్టుకుని గేలం పట్టుకుని ఇలా తిరిగి వీడి దగ్గరికి వచ్చి వెనకాల కూర్చున్నాడట. వెనకాల కూర్చుంటే ప్రియదేవుని పిల్లలారా, ఈయన గాలం వేస్తున్నాడు, చేప పడుతుంది, బుట్టలో వేస్తున్నాడు. గాలం వేస్తున్నాడు, చేప పడుతుంది, బుట్టలో వేస్తున్నాడు. వీడు బుట్టలో తీసుకున్నాడు, బుట్టలో వేసుకుంటున్నాడు. ఎంత ఈజీగా ఉంది. మాట్లాడతలేదు మీరే. దేవునికి మహిమ కలుగునుగాక. పరగచేలలో పంటను చూచి, ఏం చూచి? పరగచేలలో ఉన్న పంటను చూచి బోయాజు పాదాన్ని మర్చిపోతున్నావు. అందుకనే కళ్ళు కలిగినది. ప్రియదేవుని పిల్లలారా, అందుకే అయ్యగారు అన్నారు కదా, కళ్ళు కలిగిన సంఘమే అందం, కన్ను కలిగిన నెమలి అందం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే సన్నిధి చేసేవారులారా, మీరందరూ కూడా కాళ్ళు కలిగిన వారై ఉన్నారా? మోకాళ్ళ జీవితం, మనోనిధానమనే ప్రియదేవుని పిల్లరా మోకాళ్ళ జీవితాన్ని కలిగి ఉండాలి. కళ్ళు పెట్టుకుని రాత్రంతా బోయాజు వైపు చూస్తూనే ఉంది. బోయాజు లేచి ఆ కళ్ళతో రూతమును చూచాడు. రూతము బ్రతుకంతా మారిపోయింది. అందుకే బోయాజు పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చోండి. అన్ని విషయాలు అడిగింది. కానీ నయోమి ఆ రాత్రి, ఆ 3వ అధ్యాయం రూతు గ్రంథంలో, ఆ రాత్రి బోయాజు నీతో ఏం మాట్లాడాడు తల్లి అని మాత్రం అడిగిందా? ఈవిడ అడగలేదు, ఆవిడ చెప్పలేదు. అందుకని 6 మత్తయిలో, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. సన్నిధి రహస్యం. రహస్యాలు దేవుడు బయలుపరుస్తాడు. అందుకనే పరిగె ఏరుకునే వారికి ధాన్యము తక్కువ ఉంటుంది. చెప్పండి, కళ్ళములో ఉన్న వారికి ధాన్యం
అందుకే నేను అంటాను, సన్నిధి అనే కళ్ళములోనికి రండి, కళ్ళు పెట్టి ప్రభు వైపు చూడండి, మోకాళ్ళ మీద ఉండండి. దేవునికి మహిమ. ఇవన్నీ కూడా దేవుని పిల్లల పరిగి బోయాజు పాదమే దైవ సన్నిధి. పరిగేరుకున్నంత కాలం ఆ పొలములో రూతమ పరాయిదిగా ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే పరిగె దగ్గర నుండి పంట యజమాని అయిన బోయాజు పాదాల దగ్గరకు వచ్చిందో ఆ పంట చేనుకే యజమానురాలయ్యింది. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదములన్నీ నీకు దక్కాలి అంటే మీరు కూడా వాక్యము దగ్గర నుండి, ప్రార్థన దగ్గర నుండి, లోకానికి వేరుగా ఉండి సన్నిధిలోనికి రండి. సకల ఆశీర్వాదాలు మీ సొంతమవుతాయి. ఆమేన్. ఏదైనా మీ దగ్గర నుంచి ఎవడైనా దొంగిలించవచ్చు, కానీ జ్ఞానాన్ని, భక్తిని, తెలివిని, వరాన్ని ఎవ్వరు దొంగిలించలేరు, నువ్వు కోల్పోతే తప్ప. సరే, మంచిది, ఇంకా ముందుకు వెళదాం. 11 మందిలో లేని దీవెనలు ఎవరిలో ఉన్నాయి? యోసేపులో ఉన్నాయి. చూద్దాం రండి. 49 ఆదికాండము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం త్వరగా. 49:22 యోసేపు ఫలించెడి కొమ్మ. చదువమ్మా. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. చాలు దేవుని. యోసేపు ఎవరు చెప్పండి? ఫలించెడి కొమ్మ. ఎక్కడ ఫలిస్తాడు? ఊట ఎవరిప్పుడు చెప్పండి అమ్మా? యాకోబేమై ఉన్నాడు? యోసేపు ఉన్నాడు. అందుకని దైవ సన్నిధిలో ఉంటే మనం కూడా ఏమవుతాం చెప్పండి అమ్మా? ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. మీ ఫలాలు నిలిచి ఉంటాయి. మీ ఫలాలు అకాలపు ఫలాలుగా రాలిపోవు. ఊట యొద్ద ఉన్న చెట్టు పచ్చగా ఉంటుందా, ఎండిపోద్దా? సన్నిధిలో ఉన్నవారు ఎలా ఉంటారు చెప్పండి? చెప్పాలి మీరు. పచ్చగా పదిలంగా 10 కాలాల పాటు ఉంటారు. అందుకని 11 మందిలో దేవుని పిల్లలారా లేని ఆశీర్వాదాలు, ప్రత్యేకతలు, ఆధిక్యతలు, అంతస్తులు, అభిషేకము, వరాలు దేవుని పిల్లలు ఎవరిలో ఉన్నాయి? యోసేపులో. అందుకే సన్నిధిలో ఉన్న వారి యొక్క ఆధిక్యతలు వేరు, సన్నిధి కలిగిన వారి సంఘాల యొక్క ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. అందుకే మీరు అందరూ ఏం కలిగి ఉండండి? సన్నిధి కలిగి ఉండండి. దేవుని పిల్లలారా, మందిరములో ప్రార్థన చేస్తున్నావా? స్తుతి చేస్తున్నావా? పరిచర్య చేస్తున్నావా? దేవుని పిల్లల సహకారిగా ఉన్నావా? చాలా చాకిరీ చేస్తున్నావా? అవన్నీ ఆశీర్వాదాలే. కానీ ఇది కూడా చెయ్యండి. ఏది? అందుకే ఆ 10 మంది ఏమన్నారు? ఆ ఒక్కడే లేడు. ఆ 10 మంది ఏమన్నారు? ఆ ఒక్కడే. నేను చాలా చేస్తున్నాను అయ్యగారు, ఎందుకో దేవుడు నన్ను దీవించట్లేదు. కొంతమంది ఇంకా ముందుకెళ్ళి అంటారు, దేవుని పిల్లలు ఏంటోనండి దేవుడు నన్ను చిన్న చూపు చూస్తున్నాడు. ఇక అవన్నీ చెప్పేవి కావు దేవుని పిల్లారా. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, ఏమీ దేవుడు పక్షపాతి కాదు. ఆమేన్. సన్నిధి చెయ్యండి, సర్వ సంపదలను సొంతం చేసుకోండి. ఆమేన్. ఇదొక సాధన, ఇదొక సాధన. 3 గంటలు చేసి 3 రోజులు మానేయకండి. అర్థమైందమ్మా? సింపుల్గా మీకు చెప్తాను. ఒక పావు గంట సేపు అలవాటు చేసుకోండి. ఆ అలవాటు చెప్పండి అమ్మా, ఆశీర్వాదకరంగా. అందుకే విశ్వాసం కుదరకపోతే విశ్వాసి గడియారం వైపు చూస్తుందట, విశ్వాసం కుదిరితేనట దేవుడు చూస్తాడట గడియారం వైపు. ఈ విశ్వాసి ఇప్పుడు వెళ్తుందా నేను వెళ్ళిపోదామని. మనకేం కుదరాలి ఇప్పుడు అమ్మ చెప్పాలి? 5 నిమిషాలకు ఒకసారి సెల్ ఫోన్ చూస్తాం కుయ్యమనగానే. దేవుని పిల్లలారా, సరే ఏదేమైనప్పటికీ కూడా 10 మంది, ఓ మాట చెప్తాను, లేయా రాహేలు ఇద్దరు అక్క చెల్లెమ్మలేగా ఏమా? ఈ అక్క చెల్లెమ్మలు ఇద్దరు కూడా ఒకరోజు మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే, అక్క నీకు ఎంతమంది పిల్లలు అంటే, నాకు 6 పుట్టారే. నీకు ఇంకా లేరుగా? పుడతారు లేట్ అయినా పుడతారులే. కానీ గనుక దేవుని పిల్లరా మాట్లాడుకుంటున్న సందర్భంలో రాహేలు లేయతో అంటుందట, నీకెంతమంది పుట్టినా నాకు దేవుడు మాత్రం ఒక బిడ్డనిస్తాడు. ఆ ఇచ్చినవాడు మాత్రం నీ గర్భాన పుట్టిన ప్రతి వారికి అన్నం పెట్టేవాడు అవుతాడు అందట. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే నేను చెప్తాను, ఈ రోజున దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, కానీ అన్నలకు కావలసిన ఆహారం యోసేపు దగ్గర ఉంది. అన్యులకు కావలసిన ఆహారం భోజనాలకేం తక్కువ లేదు, సభలకేమి తక్కువ లేదు, మందిరాలకేం తక్కువ లేదు, సంఘాలకేమి తక్కువ లేదు. ఎందులో తక్కువ నువ్వు చెప్పు, ఎందులో ఎక్కువ నేను చెప్తా. దేవుడికే మహిమ కలుగును గాక. అన్నిటికీ ఎక్కువే. దేవుని పిల్లరా, భక్తికి ఎక్కువ,
ప్రియమైన పిల్లరా, భవంతులకు ఎక్కువ, భోజనాలకు ఎక్కువ, సభలకు ఎక్కువ, మోకాళ్ళ జీవితానికి ఎక్కువ, దర్శనానికి ఎక్కువ, ఎందులోనూ మిషన్ తక్కువ కాదు ఈ రోజున. అందుకే ప్రియమైన పిల్లరా, సన్నిధే అన్నిటిని సమకూరుస్తుంది. సన్నిధి ఏం చేస్తుంది కనుక ప్రియమైన పిల్లరా, మాకు మా నాన్న ఉన్నాడు, మాకు మా కనాన్ ఉంది అనుకున్న వారందరూ ఒక్క యోసేపు లేనందువల్ల, నేను అడుగుతా మాట చెప్పండి, అసలు తమ్ముడికి అన్నలు పెట్టాలా, అన్నలకు తమ్ముడు పెట్టాలా అన్నాం? చెప్పాలి మీరు. తమ్ముడా చిన్నోడు ఆకలికి తట్టుకోలేవు, నువ్వు తినరా మేము పెడతామని అన్నలు అనాలగా. అది పబ్లిక్లో చెప్పలేను, కానీ ఇంకా తర్వాత ఎప్పుడైనా విమర్శిస్తాను, దాన్ని విడమర్చి చెప్తాను. ప్రియమైన పిల్లారా, చిట్ట చివరిగా వచ్చిన ఇదిగో ఈ బైబిల్ మిషనే అందరికీ ఈ రోజున జీవబోధలనే ఆహారాన్ని పంచుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నాను ప్రియమైన పిల్లలారా, చదువుదాం, ముందుకు వెళదాం. 49వ అధ్యాయంలో 24 నుండి ఎలాంటి దీవెనలు ఉన్న యోసేపుకు చూద్దాం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలను క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలను అతని బాహుబలము దిట్టపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోసేపుకు సకల దీవెనలు ఉన్నాయా లేవా? మాట్లాడలేదు. ఇక్కడ ఒక మాట చెప్తాను. అందరి దీవెనలు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు భూదీవెన, ఆకాశ దీవెన, వర్ష దీవెన, తల్లి దీవెన, తండ్రి దీవెన, ప్రియమైన పిల్లల జలముల దీవెన, పరలోకపు తండ్రి దీవెనలు అన్నీ ఎవరికి ఇచ్చాడు? అంటే అన్ని దీవెనలు ఎవరిలో ఉండిపోయినాయి? యోసేపులో ఉండిపోయినాయి. అంటే నేను అంటాను, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అమ్మ మీకు ఏ విటమిన్ లేదు, పలానా ట్యాబ్లెట్ వాడు, బి విటమిన్ లేదు, సి విటమిన్ లేదు అన్నారు. ప్రియమైన పిల్లారా, మనం కరోనా వచ్చినప్పుడు మల్టీ విటమిన్స్ వాడేసాం, వాళ్ళేదా? మల్టీ ట్యాబ్లెట్ అంటే అన్ని విటమిన్స్ దీంట్లో ఉన్నాయి అనగానే మింగేసాం. అలాగే నేనంటాను, అన్ని విటమిన్స్ సన్నిధిలో ఉన్నాయి. ఆమేన్. అన్ని సంపదలు యోసేపులో ఉన్నాయి. సన్నిధి చేసేవారి సంఘములో అన్నిటినీ సన్నిధి సమకూరుస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. మంచిది, యోసేపులో కూడా అన్ని దీవెనలు ఉన్నట్టే దైవ సన్నిధిలో ఉన్న వారికి అన్ని దీవెనలను దేవుడు తప్పకుండా మనకిస్తాడు. ఆమేన్. కనుక ప్రియమైన పిల్లలారా, నేను ముగిస్తాను. దేవాది దేవుడిని బట్టి యోసేపు పుట్టినప్పుడు యాకోబుకు కలిగిన ఆనందం ఇంత అంతా కాదు అన్నారు అయ్యగారు. ఎందుకు యోసేపు పుట్టినప్పుడు ఇంత ఆనందం కలిగింది? 10 మంది పుట్టినప్పుడు కలగలేదా? రూబేను పుట్టినప్పుడు, వీళ్ళందరూ పుట్టినప్పుడు జ్యేష్ఠుడు పుట్టాడు అనే ఆనందం కంటే ఎవరు పుట్టినప్పుడు ఎక్కువ ఆనందం కలిగింది? చెప్పండి అమ్మా. యోసేపు పుట్టినప్పుడు ఎక్కువ రెట్టింపు ఆనందం కలిగింది. ఎందుకు కలిగిందో ఒక చిన్న మాటను మీతో చదివిస్తాను. 30వ అధ్యాయం 25వ వచనం, ఆదికాండం 30వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం స్పీడ్గా. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము. యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను. చాలు. భూమి మీద చాలా మంది ప్రార్థన అనుభవాలు కలిగిన వారు, వాక్యానుభవం కలిగిన వారు, స్తుతించే అనుభవం కలిగిన వారు, ప్రియమైన పిల్లలారా ఉపవాసానుభవం కలిగిన వారు, పరిచర్య అనుభవం కలిగిన వారిని చూసి సంతోషించారంట. కానీ బైబిల్ మిషను సన్నిధి స్థాపించినప్పుడట పరలోకపు తండ్రికి బహు ఆనందం కలిగింది అన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకనే ప్రియమైన పిల్లలారా, యోసేపు పుట్టినప్పుడు ఎన్ని రెట్లు ప్రియమైన పిల్లలారా ఆనందం కలిగిందో, దైవజనుడు పుట్టినప్పుడు పరమ తండ్రికి కూడా అంతే ఆనందం కలిగట. మింటిలో ఉన్న దేవుడు అంటే పరలోకములో ఉన్న దేవుడు దైవజనుని దగ్గరికి దిగి వచ్చారు. అందుకే మనోవిచారం అనే పాట చివరి చరణాల్లో నీ జన్మదినము నిమిత్తమై నేనెంతో కనిపెట్టి ఉంటిని అని రాశారు. ఈ జగతికి నీవు రాగానే నేనెంతో ఆనందించి ఉంటిని. ప్రియమైన పిల్లలారా, దైవజనుని బట్టి దేవునికి ఏం కలిగింది? ఆనందం. కనుక ప్రియమైన పిల్లలారా, యోసేపు పుట్టినందువల్ల యాకోబుకు రాహేలుకి ఎలాంటి ఆనందం కలిగిందో, బైబిల్ మిషన్లో సన్నిధిని బట్టి దైవజనుని బట్టి దేవునికి సంతోషం. క్రైస్తవ సంఘం అనే పాటలో అయ్యగారు రాస్తూ ఇదియే నా దుఃఖము, ఇదియే నీ దుఃఖము అని కూడా రాశారు. అంటే యేసయ్య యొక్క దుఃఖం ఏమిటో దాసయ్య దుఃఖము కూడా
అదే. అందుకే మన మిషన్ అధినాయకుల యొక్క ఆలోచన కూడా అదే. దేవుని పిల్లలు వారి ఇరువురిని దుఃఖపెట్టి మనం ఎంతకాలం సంతోషించగలం? అందుకే సన్నిధి చేయండి, యేసయ్య దాసయ్య. దేవుని పిల్లల మన అధినాయకులు ముగ్గురు సంతోషిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే రేపే నేను సన్నిధి ప్రారంభిస్తానయ్యా అంటే మీరు ధన్యులైపోయినట్టే. దేవుని పిల్లలారు, అందుకే మానవుడి సంతోషం వేరు, దేవుడు సంతోషించడం వేరు. ఒక ఇంట్లో బిడ్డ పుట్టాడు, ఇంటి వారందరూ సంతోషిస్తారు. కానీ దాసయ్య పుట్టినప్పుడు యేసయ్యే దిగొచ్చి సంతోషించాడు. సన్నిధి చేస్తే ప్రభు కూడా మనల్ని చూసి సంతోషిస్తారు. అందుకని దేవుని పిల్లలారా, దేవాది దేవుడు ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు? ఈ సన్నిధి పరుడగు ఈ గురువే. అందుకనే దైవ సన్నిధిని స్థాపించిన మిషన్ ఏది చెప్పండి అమ్మా. మిషను స్థాపించిన వారు అనేక మంది ఉన్నారు, కానీ సన్నిధి కలిగిన మిషను స్థాపించిన వారు ఎవరు చెప్పండి? మాట్లాడలేదు మీరేమి. మీరు ఊ అంటే మీ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానమ్మా, ఏముండను చెప్పాలి మీరు. కనుక సన్నిధి చేయండి అని చెప్పిన భక్తులు ఎవరైనా ఉన్నారా? కానీ సన్నిధి నేర్పారు, సన్నిధి చూపారు, సన్నిధి చేశారు, సన్నిధిలో అనేకమైన కార్యాలు. అందుకనే యాకోబు ముందు చాలామంది కుమారులు పుట్టిన ఆ 30-25 మీరు తర్వాత చదువుకోండి. యోసేపు పుట్టాక యాకోబు కట నా స్వదేశానికి నేను వెళ్ళిపోవాలి అనే మనసు వచ్చిందట. ఉందా మీరు చదివిన వాక్యంలో? అలాగే దాసయ్య కూడా, దేవదాసయ్య గారు కూడా ఏమన్నారంటే, ఇక సన్నిధి వచ్చింది కనుక నేను వెళ్ళిపోవచ్చు అన్నారు. ఏమొచ్చింది కనుక? అందుకే దేవుని పిల్లలారా, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలారా, బజారుకు ఒక మందిరం కట్టడం కంటే బజారుకు ఒక సన్నిధి కూటం పెట్టండి అన్నారు అయ్య గారు. ఏం పెట్టమన్నారు? దేవుని పిల్లలారా, కుమ్మరాలన్నీ కూలిపోవాలంటే ఏం చేయాలా? మాట్లాడలేదు మీరు. కుమ్మరింపు రావాల, సన్నిధి చేయాలా. అందుకే దేవుని యొక్క వాక్య గ్రంథములో ప్రభు అయినటువంటి దేవదేవుడు 30వ అధ్యాయం 43వ వచనం చదవండి. ఇంకొక 5 నిమిషాలు ఓపికతో వినండి, నేను ముగిస్తాను అమ్మా. 30-43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. చాలు. ఎంతమంది కొడుకులు పుట్టినా లేని వృద్ధి దేవుని పిల్లలారు ఎవరు పుట్టాక వచ్చిందంటే యాకోబుకి. చెప్పండి అమ్మా. నేను మాట చెప్తాను వినండి. యాకోబు కూడా సన్నిధి పరుడేగా, మాట్లాడలేదు, ప్రార్థనా పరుడేగా, దేవుడితో పెనుగులాడిన వాడేగా. కానీ నేనంటాను, యాకోబు వెళ్ళిన తర్వాత లాబాను దీవించబడ్డాడు, కానీ యాకోబుకేం లాభం రాలా. 21 సంవత్సరాలు 10 సార్లు లాబాను ఏం మార్చాడు? జీతం మార్చాడు. అందుకే నేనంటాను, మనం సన్నిధి సరిగ్గా చేస్తే మనకే లాభమే, మన వల్ల ఇతరులకి లాభమే. సన్నిధి సరిగా చేయలేదనుకోండి, ఏంటోనండి నేను ప్రార్థన చేశాను, వాళ్ళు దీవించబడ్డారు కానీ నేను ఇట్టాగే ఉన్నాను, వాళ్ళ కష్టాలు తీరుతున్నాయి కానీ నా కష్టం మాత్రం తీరడం లేదు. అందుకే నేనేమంటానంటే, వల పట్టుకుని దేవుని పిల్లలు మనం వేసామనుకోండి, గంప నిండా, మరి మీ భాషలో మీ ఏరియాలో ఏమంటారో తెలియదు కానీ మా ఏరియాలో పెత్త పరిగెలు అంటారు. దేవుని పిల్లరా, 4 గంపల పెత్త పరిగెలు బండి అమ్మితే 2000 వచ్చినాయి. 2 గంపల నిండా కొరమేళ్ళు బండి ఎంత అవుతుంది? ఏ లెక్కేసుకో. పెత్త పరిగెలు 4 గంపలు కావాలా చెప్పండి అమ్మా. కొరమేళ్ళు 1 గంప చాలా. అసలు సిసలైన పులస ఒకటి పడితే మాట్లాడలేదు మీరు, అయిపోయినట్టే, ఉచితంగా పబ్లిసిటీ వచ్చింది. అందుకనే పులసలాంటి చేప కలిగిన విశ్వాసులు ఎక్కడున్నారో వలేసి ఒడిసి పట్టాలంటే మీరు సన్నిధిలోకి రావాలి. దేవునికే మహిమ కలుగునుగాక. సరే, మంచిది. దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా యోసేపు పుట్టగానే యాకోబు కష్టం ఫలించింది, వృద్ధిలోకి వచ్చాడు. శుద్ధి చేయుచు వధువును సిద్ధపరుచును సన్నిధి, వృద్ధిలో నడిపించును దిద్దును సరిచేయును. వృద్ధిలోనికి నడిపించాడు యాకోబుని. ఎవరు పుట్టాక? అందుకే సన్నిధి మీ ఇంటిలో పుడితే, యాకోబు ఇంటిలో యోసేపు పుట్టినట్టు మీ ఇంటిలో సన్నిధి పుడితే, రేపటి నుంచే మీ ఇంటిలో సన్నిధి పుట్టిన వేడుకను మీరు ప్రారంభించగలిగితే దినదిన ప్రవర్ధమానమై, ఇదిగో ఈ 43లో ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. దేవునికే మహిమ కలుగునుగాక. 30-30వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 30-30వ వచనం.
త్వరగా నేను రాకముందు నీకుండనిది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చాలు దేవుని పిల్లారా, చూసారా? సన్నిధి చేసేవారు ఎక్కడ పాదం పెట్టినా చెప్పండి ఏమవుతుంది? ఆశీర్వాదాన్ని పొందుతాం. యాకోబు వచ్చిన తర్వాత ఎలాగైతే ముందుకు వెళ్ళారో మంచిది దేవుని పిల్లలారా. ఆ తర్వాత మాటను మనం చూస్తే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. యోసేపు ముందా బెన్యామీను ముందా? అమ్మ చెప్పాలి. యోసేపు ముందా బెన్యామీను ముందా? యోసేపే ముందు దేవుని పిల్లలారా. అంటే సన్నిధి ముందా ప్రార్థన ముందా? చెప్పాలి మీరు. సన్నిధి యోసేపు జ్యేష్ఠుడా బెన్యామీను జ్యేష్ఠుడా? చెప్పాలి. యోసేపును కన్నప్పుడు రాహేలు చనిపోలేదు, కానీ బెన్యామీనును కన్న తర్వాత రాహేలు ఏమైంది? చనిపోయింది. దానికి చక్కగా అయ్యగారు ఉపమాన రీతిగా దేవుని పిల్లారా వర్తమానాల్లో ఏం చెప్పారు అని అంటే, ఆ బెన్యామీనులో మనమేనబ్బాయి సంఘమును కనుటకు క్రీస్తు శిలువ మీద చనిపోయాడు. అది ఆ బెన్యామీనులో మనమే. కానీ ఆ బెన్యామీను వంతు అందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది అని ఉంది ఆదికాండంలో. 40 అధ్యాయం దాటాక 45 లోపు చదువుకోండి. అధ్యాయం చెప్తే మాత్రం అదే చదువుతారు మీరు. గనుక దేవుని పిల్లలారా అక్కడికి 5 అధ్యాయాల లోపే చెప్పాను, చదువుకోండి. తర్వాత బెన్యామీను వంతు 5 అంతలు గొప్పది. అలాగే సంఘమా, మనలను ఆయన కనుటకు శిలువ మీద మన కొరకు ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడు. ఆత్మల కలాలంటే మీ సంఘములో సన్నిధి స్త్రీలైన మీరు కూడా సన్నిధి చెయ్యండి. దైవజనుని సన్నిధి ఎల్లవేళలా దేవుని పిల్లలు. అందుకనే ఆదామవల సన్నిధి చల్లపూట, అబ్రహాము సన్నిధి ఎండవేళ, దైవజనుడు దేవదాసయ్య గారి సన్నిధి ఎల్లవేళలా. ఎల్లవేళలా ఆయన ఎక్కడుండేవాడు? సన్నిధిలో ఉండేవారు. అందుకే దేవుని పిల్లారా ప్రార్థన కంటే సన్నిధి చాలా శక్తివంతమైనది. యాకోబుకు మనశ్శాంతి కలిగింది యోసేపు వల్ల. ముగిస్తాను దేవుని పిల్లారు. అందుచేత ఇంటిలో ఆ కుటుంబంలో ఆ గృహము బాగా వర్ధిల్లుతుంది యోసేపు ఉంటే అని సాతానుడు దేవుని పిల్లారా యోసేపును లేకుండా ఏం చేశాడు? దేవుని పిల్లారు చాలా ప్రయత్నాలే చేశాడు. కొంత సక్సెస్ అయినట్టు కనబడినా వాడు మాత్రం విఫలమయ్యాడు. ఓ చిన్న మాట మీకు చెప్తాను. దేవుని పిల్లారా మరణదూతట యోసేపును చంపేయడానికి వెంటబడి వచ్చి అన్నంలోనికి వెళ్ళి గోతులో పడేసి పోతీఫర్ ఇంటికి అమ్మి దేవుని పిల్లలారా నానా రకాలుగా ప్రయత్నించి ఓడిపోయిందట మరణదూత. సింపుల్గా చెప్తున్నాను. దేవుని పిల్లలారా కొంతకాలమైన తర్వాత యోసేపు ఇక మరణానికి దొరకటం లేదని మరణదూతట వ్యభిచార దూత దగ్గరికి వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళింది? వ్యభిచార దూత దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను మరణింప చేయాలని యోసేపును ప్రయత్నం చేశాను, నాకు దొరకటం లేదు, ఇదిగో ఆ శోధకురాల్లోనికి వెళ్ళి నువ్వు శోధిస్తే వెంటనే పడిపోతాడు, నేను వస్తాను, మరణశిక్ష వేసేద్దాం, మన ఇద్దరం కలిసి సంతోషిద్దాం అందట. చూసారా దేవుని పిల్లలారా? అందుకే మరణదూతకే దొరకలేదు. చెప్పండి, పాపపు వ్యభిచార దూత కూడా యోసేపు దొరకలేదు. సన్నిధి పరులారా మీరు కూడా జాగ్రత్త. యోసేపు దొరకలేదని వీళ్ళిద్దరూ చాలా చక్కగా మాట్లాడుకుంటున్నారు. అందుకనే యేసయ్యను పండగలో పట్టుకుందామా, తిండిలో పట్టుకుందామా, ప్రశ్న వేసి పట్టుకుందామా, బోధలో పట్టుకుందామా అని అంటే దేవుని పిల్లలు ఎందులోనూ యేసయ్య దొరకలేదు. అలాగే మన దైవజనుడు కూడా సిరికి స్త్రీకి దొరకనటువంటి దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని పిల్లలారా దేవాది దేవుణ్ణి బట్టి 42వ ఆదికాండ గ్రంథం 2-3 వచనాలు దేవుని పిల్లలారా మీరు చదువుకోండి. కరువు లోటు దైవ సన్నిధిలో ఉన్న యోసేపు దగ్గరకు వారిని నడిపించాయి. కానీ సన్నిధి చేసిన దేవుని పిల్లలారా యోసేపు దగ్గరికి కరువులో ఉన్న వారందరూ వచ్చారు. దేవుని పిల్లలారా వారు కరువులన్నీ తీర్చుకున్నారు. దేవుని పిల్లలారా అందుకే కరువులో ఉన్న వారికి కరువు తీర్చగలిగిన జీవాహారం, వాక్యాహారం ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? సన్నిధి పరుల దగ్గర ఉంటుంది. అయ్యగారు ఒక మాట అన్నారు. ఏంటి అని అంటే దేవుని పిల్లలారా రేపు రాబోయే రోజుల్లోనట కాకినాడ పోర్టుకు ఓడలు వస్తాయట. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు అనే కాలము అనే పాటలో పాడుకోండి. దేవుని పిల్లలారా లెక్కకు మించిన స్టీమర్లు, ఓడలు ఇక్కడికే వచ్చును తెలుసునా, ఎక్కడా లేనట్టి హితమైన బోధలు ఇక్కడే విందువు తెలుసునా. చెప్పండి, ఇండియాలోనే ఇందువు తెలుసునా. రేపు రాబోయే రోజుల్లో దేవుని పిల్లలు వస్తాయంటే అక్కడ ఉన్న ఆయన అన్నారట, అయ్యా ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా అంటే, ఇప్పుడు వచ్చే స్టీమర్లు, ఇప్పుడు వచ్చే ఓడలు సరుకులు వేసుకెళ్ళటానికి వస్తాయి, రేపు ఓడలు వస్తాయి అబ్బాయి. ఆ ఓడలు సరుకులు వేసుకెళ్ళే ఓడలు కాదు. ఆ ఓడలు ఎందుకు వస్తాయో తెలుసా? రేపట భారతదేశంలో, ఇండియా దేశంలో, ఇదిగో ఆంధ్ర రాష్ట్రంలో పలానా
దేవుని పిల్లరా, గుంటూరులో ఏర్పాటు స్థలమును బట్టి బైబిల్ మిషన్ వారట సన్నిధి చేస్తున్నారట. ఈ సన్నిధి చేసేవారే దేవుణ్ణి చూపిస్తారట, దేవునితో మాట్లాడతారట. ఆ వరము కలిగిన సన్నిధి స్త్రీలను మేము ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ తీసుకెళ్తామని వస్తాయట స్టీమర్లు. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే మీరందరూ ఏం చేయండి, సన్నిధి చేస్తే దేవుని పిల్లారా అమాంతంగా దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు. అందుకే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీరు తర్వాత చదువుకోండి. దేవుని పిల్లలారా, మేతలేని స్థలములో ఉన్న మెఫీబోషేతుని మేతగలిగిన స్థలానికి తెచ్చినట్టుగా దావీదు ప్రేమ ఆహ్వానం మనకుంది. కనానులో ఆహారము లేదని దేవుడు కబురు పంపినప్పుడు దేవుని పిల్లలారా చెప్పండి, యాకోబు తన కుమారుడికి గోను సంచులిచ్చి యోసేపు దగ్గరికి పంపించినట్లుగా బెత్లెహేమును దేవుడు మరలా దర్శించాడు అని నయోమి విన్నప్పుడు రూతును వెంట పెట్టుకుని బెత్లెహేముకు వచ్చినట్టుగా, తప్పిపోయిన కుమారుడు ఆకలితో ఉన్నప్పుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినట్లుగా, మాకు ఆకలేస్తుంది, మాకు శ్రమలున్నాయి, మాకు బాధలున్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయంటే దేవుని పిల్లలు అందరికీ కావలసిన సరుకులు, అందరికీ కావలసిన ఆహారం, అందరికీ కావలసిన జీవ సమృద్ధి దేవుని పిల్లరా బైబిల్ మిషన్ ఏర్పాటు గుంటూరులో ఉంది. రండి దేవుని పిల్లర, మీ కడుపు నిండా తినొచ్చు. దేవునికే మహిమ కలుగును గాక. కనుక దేవుని పిల్లర సన్నిధి చేయండి. చక్కగా దేవుని పిల్లర మీరు అందరూ సంతోషంగా ఉంటారు. చివరికి యోసేపు ఒక్క మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, అన్నలారా నా దగ్గర నుంచి ఆహారం పట్టుకెళ్ళారు, తినేశారు, అయిపోయింది, మరలా మీరు నాకు ఆహారం కావాలని ఆకలేస్తుందని మళ్ళా వస్తున్నారు. తినేసి వెళ్ళిపోవడం ఎందుకు? ఏటేతా లంక మేతలాగా వద్దొద్దు. మీరు మా నాన్న ఎంట పెట్టుకుని, మన తండ్రిని ఎంట పెట్టుకుని, ఆ చిన్నవాడిని తీసుకుని నా దగ్గరికే వచ్చేయండి, అందరం కలిసి ఇక్కడ గోషేన్లోనే ఉండిపోదాము అన్నాడా లేదా? అలాగే దేవుని పిల్లారా, అందరూ సన్నిధిలోకి వస్తే సమృద్ధి కలిగిన గోషేనును దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. ఆ ఒక్కడే లేడు, ఆ ఒక్కటే లేదు, అన్నీ ఉన్నాయి మన దగ్గర. అందుకనే బైబిల్ మిషన్ సంఘ బిడ్డలారా, ఇక్కడికి దేవుని పిల్లలారా, అయ్యగారు చెప్పగానే పిలిపివ్వగానే వచ్చిన వారులారా, దేవుని పిల్లలు మీరు అందరూ రేపు సన్నిధిలోకి వెళ్ళండి. దేవుని పిల్లల శిబిరములో నుండి శిఖరం ఎక్కండి, దేవుని ముఖాంతరమును చూడండి, దేవుని స్వరూపములోనికి రండి, దేవుని స్వరమును వినండి, సన్నిధి సాధకుల ద్వారా మీరు మారండి. ఖచ్చితంగా మరొకసారి చివరిలో గుర్తు చేస్తున్నా, కనీసం దేవుని పిల్లలారా ప్రతి నెల డోక్రా కడుతున్నారమ్మా, కరెంటు బిల్లు కడుతున్నారా? దేవుని పిల్లలారా చెప్పట్లేదు మీరు. మంచిది, పబ్లిక్ మీటింగ్లు అడగకూడదు, కానీ మీ వారికి తెలియకుండా చాలా లేపేస్తారు మధ్య మధ్యలో. పోనీ వాటిల్లోనైనా మిగిల్చి మీరు తెచ్చుకునే కేజీ మాంసములో 100 గ్రాముల మాంసం తగ్గించుకొని ఒక్కొక్క పుస్తకమైనా కొనుక్కొని అన్ని పుస్తకాలు మీ ఇంట్లో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇటు వర్తమానము ద్వారా బిడ్డలను మీరు బలపరిచి నీవే నీ ఉన్నతమైనటువంటి కార్యమును జరిగించి నాయనా నీ యొక్క ఔన్నత్యమైన ప్రభావ శక్తితో మీరు నింపి వర్ధల చేయమని, ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డ సన్నిధి సాధకులుగా మారే భాగ్యం అనుగ్రహించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇటు అవకాశాన్ని నాకు అనుగ్రహించిన త్రిత్వదేవునికి, దైవజనులు శక్తిగల తండ్రి గారు దేవదాసయ్య గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాత తెలియచేస్తూ, మన మిషన్ అధినాయకులు మన ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగునే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, మన మధ్యన ఉండి సభను జరిగిస్తూ ఉన్న సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారులకు, గవర్నింగ్ బాడీ సభ్యులకు, ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ ఆనంద్ ప్రకాష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందన మరణాత. మీ అందరికీ మరణాత. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంతవరకు మన ప్రియులు రెవరెండ్